సో ప్రోగ్రామ్ని ప్రిన్సిపల్ గారు చేయాలిగా థ్యాంక్ యూ. మీరు కూడా వేయండి. భార్గవ్ ఇజ్జుడే మళ్ళీ పోయినా వాయిస్ respected invitee Madam Garu, Shabana Madam Garu, my dear colleagues, my dear fellows, Connie, మన కాలేజీలో ఎవరొక బర్త్డేలు వర్ధంతులు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ రోజు ఒక లాంగ్వేజ్కి సంబంధించిన మాత్రమే ఈరోజు వాటిని స్మరించుకుంటున్నాం. మనం లాంగ్వేజ్ అనేది ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అండ్ మనము చేంజ్ చేసేది, మన ఉనికిని కూడా చేంజ్ చేసేది. ప్రపంచంలో 2 లాంగ్వేజ్లు, ఒకటి ఇంగ్లీష్ అయితే రెండవది హిందీ. ఆయా ప్రాంతాలను బట్టి ఆయా పరిస్థితులను బట్టి మనము యూజ్ చేసి మనకు కావాల్సిన విషయాన్ని సంగ్రహించడం, తీసుకోవడం. అందులో భాగంగా షేక్స్పియర్ గారు 400 సంవత్సరాల క్రితం ఆయన చేసిన సేవలు ఒక భాష తీసుకుంటే కనుక ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ డేగా ఈరోజు పరిగణించబడి ప్రపంచమంతా ముఖ్యంగా యూకేలో ఎక్కువ వీటిని స్మరించుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక్కటే మనకు మనం ఏం కావాలో మనకు ఉంటుంది, కానీ దేని ద్వారా మనం మలచబడతామో దాన్ని నేర్చుకుంటే మనం రాణించగలుగుతాము అని చెప్పిన మహా గొప్ప శీలి ఆయన, వ్యక్తి ఆయన. నాటక రంగంలో ఆయన అన్వేషణ చెయ్యి ఎంత అంటే పామరుడికి కూడా సరళమైన యాక్టింగ్ ఫస్ట్ మొట్టమొదట 19వ సంవత్సరంలో ఆయన యాక్టింగ్ మొదలుపెట్టి ఆయన చాలా కథలు రాశాడు. ఫ్యామిలీ స్టోరీస్ని బాగా ప్రమోట్ చేశాడు. వీరితో పాటు ఇంకొక 4 ఉన్నారు ఆ కాలంలో. సో ఆ కోవకు చెందిన వ్యక్తి మన షేక్స్పియర్ గారు. సో పీజీలో నుంచి ఎక్కడైనా సరే వారి లెసన్ లేకపోతే ఏదో వెతిగా ఉంటుంది. అలాంటి థీమ్
పంచడంలో ఆయన అన్వేషణ చేయింది. అదేవిధంగా మన భారతదేశానికి కూడా అది మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలాగైతే గీతాంజలి రాసి ప్రపంచానికి తెలియజేశారు, అదేవిధంగా వారు రాసిన రచనలు కూడా మన దేశంలో ప్రాచుర్యమైంది. అది సరళమైన భాషలో మనకి అర్థమయ్యే విధంగా కన్వర్ట్ చేశారు దాన్ని. వారికి ఆరాధ్యులు షేక్స్పియర్ గారు. సో మీరు వికీపీడియా కానీ దేనిలో అయినా సరే గూగుల్లో సెర్చ్ చేసేయండి, ఖచ్చితంగా వారి యొక్క గొప్పతనం, వారు ఏమి రాశారు, ఎటువంటి రచనలు చేసి మన మధ్యలో పెట్టారు, ఎటువంటి డ్రామాస్ ప్లే చేశారు, అలాంటి విషయాలన్నీ మనం తెలుసుకోవచ్చు. అండ్ ఈరోజు మనకు గెస్ట్గా వచ్చిన మేడం గారు, శబానా మేడం గారు దాదాపుగా 15 ఇయర్స్ నుంచి, మేడం 20 ఇయర్స్ నుంచి సర్వీస్ నాకంటే సీనియర్ మేడం గారు, అందరికంటే సర్వీస్ నేనే చిన్న. సో ఇలాంటి విద్యార్థులు చాలా మందిని తయారు చేసి ఇంగ్లీష్లు బాగా చెప్తారు అనడంలో మేడం గారు కూడా ఒకరు. ఒక 4-5 మంది ఉన్నారు బాగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, క్వశ్చన్ పేపర్ సెంటర్, ఇవన్నీ చెప్పుకుంటే లెంత్ ఆఫ్ చైన్ లింక్ ఉంది. సో ఆ విధంగా సేవ చేస్తున్నారు. మన బీ క్యాంప్ కాలేజ్ నుంచి రావడము మనకు సూపర్నాము. వెల్కమ్ మేడం ఒకసారి. తర్వాత మన ప్రసన్న సార్ వల్ల అదే ఓకే 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 ప్లీజ్ మేడం మాట్లాడండి. Respected Principal Sir, Sri Nagaswamy Nayak Sir, the Principal of GVJC, then my senior most sir in English Department, Prasanna Kumar Sir. I have a strong bond with the sir during the correction period time there, spot valuation time. I generally meet him there, and now as we staying here itself, occasionally I meet sir here. Then other persons on the dais here, and the sirs sitting there at the back. A good day wish to all, and the students who are sitting here, I bless you all. First of all, I congratulate you all for completing your IPE with a good percentage there. Am I right? Yes, ma'am. I think you have scored good percentage. Yes or no? Yes, ma'am. Yes. So the credit goes to? Only principal sir? And regulars. And as staff. And your principal sir? And all the best for your next supplementary exams. Hope you are applying for betterment, improvement, and you score good marks there. And then one more point I want to tell you regarding your principal sir. Every day I observe you all sitting here. You are very lucky enough that you are knowing everything, the specialty of each and every day here because of your principal sir. So hats off to sir for his memory that he is remembering everything there. Because really speaking, I forgot this. He reminded me and he invited me. Thanks for the invitation, sir. And today, let me explain what it is today. First of all, are you able to follow me in this language or is it too fast? నేను చెప్పేది అర్థమవుతుందా? చాలా ఫాస్ట్గా ఉందా? Are you able to follow me? What is the importance of today? ఏంటి ఈరోజు? ఇంగ్లీష్ నేషనల్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్? ఇంటర్నేషనల్. పర్సన్ ఫోటో చూస్తేనే చెప్పచ్చు ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇండియన్. సో ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ డే. ఏంటి, ఎందుకు అది? బికాస్ హీ వాజ్ బోర్న్ ఆన్ దిస్ డే. ఈరోజు ఆయన పుట్టినరోజు 1564లో ఏప్రిల్ 23rd హీ వాజ్ బోర్న్ ఇన్ ఇంగ్లాండ్, స్టాట్ఫర్డ్ అపాన్ ఏవన్ అనే ప్లేస్లో. అందులో హీ వాజ్ ద థర్డ్ పర్సన్, మూడో వ్యక్తి తను ఈ కుటుంబంలో పిల్లల్లో. వెన్ హీ వాజ్ ఎ చైల్డ్ ద ఫ్యామిలీ వాజ్ వెల్. హిస్ ఫాదర్ వాజ్ ఎ గ్లవ్ మేకర్, అంటే హ్యాండ్స్ గ్లవ్స్ వేసుకుంటారు కదా, అది తయారు చేసేటువంటి వ్యక్తి వాళ్ళ ఫాదర్. మదర్ వాజ్ ఏ హోమ్ మేకర్. అలా వాళ్ళ జీవితం అనేది కొనసాగుతూ ఉండేది. స్లోలీ ద ప్రాబ్లమ్స్ బిగాన్. వాళ్ళ ఫాదర్కు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. There were many financial troubles there. Seeing that, Shakespeare was also a little bit disturbed there. కొంచెం డిస్టర్బ్ అయిపోయాడు తను.
but still he continued living there. He was sent to a small grammar school in his village. ఒక చిన్న విలేజ్లో పుట్టినటువంటి వ్యక్తి పెద్ద పెద్ద చదువులు ఏం చదవలేదు, చిన్న స్కూల్కే వెళ్ళాడు, గ్రామర్ స్కూల్లో. బట్ హీ హాజ్ రీచ్ ద టాప్ హైట్స్ ఆఫ్ దిస్ వరల్డ్. మొత్తం వరల్డ్లోనే ఈరోజు ఆయన బర్త్డేను సెలబ్రేట్ చేస్తున్నారు. మనం ఇక్కడ ఉంటే ఇంతమంది కూర్చున్నాం, కానీ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ఇంగ్లాండ్ అతను రాసినటువంటి ప్లేస్ డ్రామాస్, ప్లే అంటే ఇక్కడ ఆడుకోవడం కాదు, డ్రామాస్లో ప్లేస్ అని చెప్తారు. ఆ డ్రామాస్ అన్ని వాళ్ళు అక్కడ యాక్టింగ్ చేసి చూపిస్తున్నారు. డ్రామాలు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారో స్టేజ్ మీద డ్రామాలు వేస్తారు కదా, హీ స్టార్టెడ్ దట్ ఫిల్మ్స్. ఉండిగా ఇంతకుముందు కూడా, బట్ ఒక పేరు, ఒక రికగ్నిషన్ అనేది వచ్చింది బికాస్ ఆఫ్ విలియం షేక్స్పియర్. ఇంగ్లీష్ లిటరేచర్ సాహిత్యం అనగానే ద ఫస్ట్ పర్సన్ మన మైండ్కి వచ్చే వ్యక్తినే విలియం షేక్స్పియర్. ఎందుకంటే ఆయన స్పెషాలిటీ ఏమంటే, అంత చిన్న కుటుంబంలో పుట్టిన, దో హీ హ్యాడ్ మెనీ బర్డన్స్, వెరీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హీ కుడ్ ఓవర్కమ్ దెమ్. ఇంకోటిది ఆయన అబ్జర్వేషన్. ఎంత బాగా అబ్జర్వ్ చేసేవాడంటే హ్యూమన్ నేచర్ను, మనిషి యొక్క మనస్తత్వాన్ని, మనిషిలో ఉండేటువంటి మొత్తం గుణాలన్నింటినీ కూడా, యాంగర్, లవ్, హేట్రెడ్, అంబిషన్, బిట్రేయల్, ఇలాంటి అన్ని క్యారెక్టర్స్ అంతా అబ్జర్వ్ చేసి, ఆ ఎమోషన్స్ అన్ని అబ్జర్వ్ చేసి వాటిని తన డ్రామాల్లో ఇంక్లూడ్ చేసి రాస్తూ వెళ్ళాడు. ఆయన ఎన్ని రాశాడో తెలుసా డ్రామాస్? ఎనీ ఐడియా? 38 డ్రామాస్ రాశాడు తను. ఒక్కొక్క డ్రామా ఊరికే 2 పేజీలు 4 పేజీలు ఉండదు, ఒక డ్రామానే ఇంతలో బుక్ ఉంటుంది. అది ఒక డ్రామా. దాంట్లో నియర్లీ 50 అబౌవ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే మనుషుల పాత్రలు నియర్లీ 50 అబౌవ్ ఉంటాయి. నియర్లీ ఆయన మెమరీ, నిజంగా ఆయన మెమరీతో హ్యాట్స్ ఆఫ్. అంతమందిని ఆయన అట్లా గుర్తు పెట్టుకొని ఆ ఎమోషన్స్ అన్నీ చెప్తూ చూపిస్తూ తన లైన్స్లలో అంతలో బుక్స్ రాసినటువంటి వ్యక్తి. దట్స్ వై ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. ఆయనకు ఒక బిరుదు కూడా ఉంది, వరల్డ్ ఫేమస్ డ్రామాటిస్ట్. అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ డ్రామా. మీకు ఈ బిట్స్ అన్ని ఎందుకు చెప్తున్నానంటే, మీ ఇంటర్ అయిపోయినాక మీరు ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారనుకోండి, అక్కడ మీకు కొన్ని ఇంగ్లీష్కు టచ్ అవుతాయి బిట్స్. ఎప్పుడైనా ఒకసారి అడగచ్చు, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ డ్రామా? ఏం రాస్తారు? విలియం షేక్స్పియర్. మీరు రాయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ద ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ దేర్, ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని రికగ్నైజ్ చేసి ఉంటే గుర్తుపెట్టారు. అక్కడ యూ హ్యావ్ టు జస్ట్ రికగ్నైజ్ ఇట్. జస్ట్ ఆప్షన్స్, ఏబిసిడి ఆప్షన్స్లోనే యూ హ్యావ్ టు రికగ్నైజ్ దాట్. అండ్ దెన్ హీ హాస్ రిటన్ 38 ప్లేస్ అన్నాను కదా, చాలా మంచి ప్లేస్ ఉన్నాయి. ఈ ప్లేస్ అన్నీ తీసుకొని చాలామంది వీటితోనే సినిమాలు తీశారు. ఇంగ్లీష్ మూవీస్ ఉన్నాయి, హిందీ మూవీస్ ఉన్నాయి, మళ్ళీ తెలుగు మూవీస్ కూడా ఉన్నాయి. ఆ స్టోరీస్ తీసుకొని చాలా ఉన్నాయి మూవీస్. ఎస్పెషల్లీ చాలామందికి తెలిసినటువంటిది రోమియో జూలియట్. విన్నారా ఎప్పుడైనా? రోమియో జూలియట్ రాసింది ఎవరు? షేక్స్పియర్. దెన్ యూ హ్యావ్ మ్యాక్బెత్, ఒథెల్లో, హ్యామ్లెట్, మర్చెంట్ ఆఫ్ వెనిస్. ఇంకా ఇట్లా లెక్క చేసుకుంటే వెళ్తే చాలా. అంటే ఎండింగ్ కొంచెం సాడ్గా ఉండేవి ట్రాజడీస్, హ్యాపీ ఎండింగ్ ఉంటే కామెడీస్ అంటారు. ఈ రెండే ఆయన రాయలేదు, ఇంకా ఆయన రాసిన వాటిల్లో హిస్టారికల్ ప్లేస్ కూడా ఉన్నాయి. హెన్రీ IV, హెన్రీ VI అలాంటి క్యారెక్టర్స్ తీసుకొని కూడా ప్లేస్ చాలా రాశాడు. సో అంత గొప్ప వ్యక్తి. వన్ మోర్ థింగ్ అబౌట్ దిస్ పర్సన్ ఈస్, ఆయన జస్ట్ ప్లేస్ రాయలేదు, స్టేజ్ మీద యాక్టింగ్ కూడా చేశాడు. ఆ కాలంలోనే తను ఒక థియేటర్ను నిర్మించి ఆ థియేటర్లో తను యాక్టింగ్ కూడా చేశాడు. ఆ కాలంలో అదొకటే ఎంటర్టైన్మెంట్. ఆ టైంలో టీవీస్ లేవు, సెల్ ఫోన్స్ లేవు, ఏం లేవు. సో ఓన్లీ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ద పీపుల్ వాజ్ ద డ్రామాస్ దట్. వచ్చి చాలా రిలాక్స్గా కూర్చొని వాటిని చూసేవాళ్ళందరూ. కానీ ఊరికే అక్కడ ఎంటర్టైన్మెంట్ ఒకటే కాదు, ఒక్కసారి ఆలోచిస్తే ఇట్ ఈస్ ద మిర్రర్ ఆఫ్ అవర్ లైఫ్. ఆ డ్రామాస్ అన్నీ కూడా మన లైఫ్నే చూపిస్తాయి, మనలో ఉన్నటువంటి ఎమోషన్స్నే చూపిస్తున్నాయి. మనం ఆ స్టేజ్లో ఉంటే, ఆ పాత్రలో ఉంటే ఎలా రియాక్ట్ అవుతాము, ఆ ఎమోషన్స్ చూపించినటువంటి వ్యక్తి విలియం షేక్స్పియర్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఆయన ఈరోజు పుట్టినరోజు కదా, అట్ ద సేమ్ టైం ఆయన చనిపోయిన రోజు కూడా ఈరోజు April 23rd, 1616లో చనిపోయాడు. ఈ లివ్ ఫర్ పీరియడ్ ఆఫ్ 52 years. జస్ట్ 52 years ఆయన ఉండినాడంటే, కానీ ఆ 52 yearsలో 500 yearsలో చేయలేని పనులన్నీ చేసిపోయినాడు. ఒక వరల్డ్కు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నేర్పించాడు. We really owe to him. The language that we have now, the credit goes to his brilliant mind there.
the words, the phrases that we are using today, the sentences that he has given to the language are almost all heart touching. మీరు ఒక లైన్ వింటారు, మొత్తం ద వరల్డ్ ఈజ్ అ స్టేజ్ అండ్ వి ఆల్ ఆర్ ప్లేయర్స్. విన్నారు ఎప్పుడైనా ఈ లైన్? ప్రపంచమంతా ఒక స్టేజ్ లాంటిది, మనమంతా దాని మీద యాక్ట్ చేసేటువంటి పర్సన్స్. అండ్ విన్నారా ఈ లైన్ ఎప్పుడైనా? ఆ లైన్ చెప్పింది ఎవరు? షేక్స్పియర్. తన డ్రామాలో ఉంది, యాజ్ లైక్ ఇట్లో వస్తుందని. ఇలాంటి చాలా లైన్స్ తను చెప్పినవే, చాలా ఫేమస్ లైన్స్ ఇవన్నీ కూడా. సో ఇలాంటివన్నీ మీరు అప్పుడప్పుడు నేర్చుకుంటూ ఉంటే మీకు ఇవి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పనికి వస్తాయి. చూడండి, చాలా పనికి వస్తాయి. నవెన్ తెలివి టచింగ్ లిటరేచర్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తీసుకోండి, మినిమం 1 or 2 bits విల్ బి రిలేటెడ్ టు ఇంగ్లీష్ లిటరేచర్. సో ఇలాంటివన్నీ నేర్చుకోవడం చాలా మంచిది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఇవన్నీ జరుపుకుంటున్నాను, ఏం నేర్చుకోవచ్చు ఈయన లైఫ్ నుండి? టైంపాస్గా ఇప్పుడు ఇక్కడ కూర్చుని మనము ఊరికే ఒక దండ వేసి వెళ్ళిపోవడమేనా? సంథింగ్ వీ హ్యావ్ టు లెర్న్. ఆయన దగ్గర నుండి నేర్చుకోవాల్సింది హౌ టు ఫేస్ ద డిఫికల్టీస్. తన లైఫ్లో చాలా డిఫికల్టీస్ వచ్చాయి, కానీ వాటిని తను ఫేస్ చేశాడు. వన్ మోర్ థింగ్, ఎవరి దగ్గర కూడా ఏమీ అడగలేదు. నెక్స్ట్ వచ్చేసి తన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ ఫస్ట్ గుర్తించాడు. ఆ టాలెంట్ పట్టుకొని దాన్ని కెరీర్గా మార్చుకున్నాడు. అది మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఏ టాలెంట్ ఉంది? గాడ్ మమ్మల్ని పుట్టించినాక, దేవుడు మమ్మల్ని పుట్టించినాడంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ని మీరు రికగ్నైజ్ చేయండి. మీరు దేంట్లో బాగున్నారు, ఏ పని మీరు బాగా చెయ్యగలరు, ఆ టాలెంట్ పట్టుకొని దాన్ని కెరీర్గా మార్చుకోవాలి. ఆ టాలెంట్ అతనిలో ఉంటుంది. తన క్యూరియాసిటీ ఎక్కువ షేక్స్పియర్కు. అబ్జర్వింగ్ ద పర్సన్స్. కానీ అబ్జర్వ్ చేస్తూ 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 తనకు డ్రామాస్ అంటే ఇష్టము, యాక్టింగ్ అంటే ఇష్టం. అందుకే అదే లైన్ పట్టుకొని అంత పెద్ద వ్యక్తి అయినారు. మీరు కూడా అదే చేయాలి. దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాన్నే పట్టుకొని మీ కెరీర్గా దాన్నే పెట్టుకోండి. దెన్ ఓన్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్. మీకు ఇష్టం లేని దాన్ని సెలెక్ట్ చేసుకొని పేరెంట్స్ చెప్పారు, టీచర్స్ చెప్పారు అనేసి వేరే లైన్లలో వెళ్ళారంటే మీరు అక్కడ సక్సెస్ కాలేదు. సో ఇది ఈయన దగ్గర నుండి నేర్చుకోవాల్సినటువంటి థింగ్. దెన్ యూ హావ్ టు లెర్న్ దిస్ ఫ్రమ్ విలియం షేక్స్పియర్. దెన్ వన్ మోర్ థింగ్ హియర్ రిగార్డింగ్ విలియం షేక్స్పియర్. ఈయన ఇంకో ఇన్స్పిరేషన్ ఏమంటే, ఈయనను ద కింగ్ అండ్ ద క్వీన్ అట్ దట్ టైం తను నివసించినప్పుడు ఎలిజబెత్ I వస్తే భయపడిన షేక్స్పియర్ ఎక్కడ అన్ని థియేటర్స్ మీట్ చేస్తారు అనేసి. దిస్ బర్త్డే అండ్ ఆల్సో ద డెత్ యానివర్సరీ ఇస్ ఆల్సో టుడే itself. So hats off once again to such personality. So let us enjoy the power of the words that he has given, the beauty of the expressions and the joy of communication. As a language is a thread that binds the hearts across the world. Without English చేయండి, వేరే ఏ బయట వెళ్ళా కూడా మీరు అదర్ కంట్రీ ఎందుకు, అదర్ స్టేట్కే వెళ్ళండి, యూ డోంట్ నో ద లాంగ్వేజ్ దేర్. The best language that you can communicate with those people is English language. That is the importance of the language. So ఇలాంటి లాంగ్వేజ్లో అన్ని కొత్త కొత్త పదాలను పెట్టి, వర్డ్స్ పెట్టి, ఆ బ్యూటీ ఆఫ్ ద లాంగ్వేజ్ ఎన్హాన్స్ చేసినటువంటి వ్యక్తినే విలియం షేక్స్పియర్. So this is about this great personality, and thank you sir for giving this opportunity to me. So a lot of things were learned from your students. And next, Prasanna Kumar sir. Chief guest of our function, Shabana madam, and my colleagues and students. See, we have been celebrating Shakespeare's anniversaries for a long time. Majority of the people did not know about Mr. Shakespeare. This is the very first opportunity we got. Even in the previous year we did not do it. So Mr. Shah recognized this, and he created and he asked me to celebrate this, and I accepted, and we together invited Shabana madam and the other figure, but he is another good day. So madam got Shakespeare, see, English is the most important language in the life of people, in the life of students.
See, your language, your mother tongue will not communicate any information to the others. That is, those did not know your language. English is the only language you can communicate to the others who did not know your parent language, mother language. సో మదర్ లాంగ్వేజ్ అనేటువంటిది జనరల్గా ఉన్నటువంటిది ఏంటంటే మనకు ఉన్నటువంటి ఈ సిస్టంలో ప్రీవియస్ సిస్టమ్ ఎట్లా ఉండేది అంటే బోత్ మీడియమ్స్ వర్ దేర్ బట్ ఫర్ ఫ్యూ ఇయర్స్ ఇంగ్లీష్ నో తెలుగు హెస్ బికమ్ ఆప్షనల్. తెలుగు ఆప్షనల్గా మారిపోయింది. బీ కేర్ఫుల్ అబౌట్ ద లాంగ్వేజ్. ఇది ఇంగ్లీష్ లెక్చరర్స్ ప్రతిరోజు చెప్పేటటువంటి మాటే, కానీ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ నెగ్లెక్ట్ ద లాంగ్వేజ్. See, they concentrate on their groups only. This is most unfortunate because even the other subjects should be in English and you have to learn all these subjects in the English language only. So you must be very careful about the language and try to learn the grammar. If you may be unable to speak the language, but you can write, you can express your ideas through your writing. If you do not know about speaking the language మాట్లాడే విధానం నీకు తెలియకపోవచ్చు, but you can write, you can express your ideas. If you learn the grammar must be learned by each and every one, even the teachers, the parents and all, everyone. హిందీ అనేటువంటిది, తెలుగు అనేటువంటిది జస్ట్ ఇక్కడ మన దేశంలో వరకు మాత్రమే. ఇఫ్ యూ గో టు ద ఫారిన్ కంట్రీస్, majority 90% of the people will speak only English. So if you do not know the language, definitely you will become, you have to face so many problems. So try to learn the language and become masters in the language. See, in the coming years, you have to study the English medium only. There is no Telugu medium in your further studies. రాబోయే కాలంలో మీకు ఫర్దర్ స్టడీస్ ఇది ఉండదు. ఇక ఇంగ్లీష్ విల్ నాట్ బి దేర్, సారీ తెలుగు ఆర్ ది అదర్ లాంగ్వేజెస్ విల్ నాట్ బి దేర్. ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యూ అండ్ ఈచ్ అండ్ ఎవరీ వన్ మస్ట్ లెర్న్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిందే. నేను క్లాస్లో ప్రతి ఒక్కరికి చెప్పుకోగలట ఏమని చెప్తున్నాను తెలుసా, ఏ సబ్జెక్ట్ చదవాలన్నా ఇంగ్లీషే కావాలి. సో మేడం గారు కూడా ఈరోజు అదే స్ట్రెస్ చేశారు. ఏమంటున్నారు, ఖచ్చితంగా ఇంగ్లీష్. సరే, మేడం గారికి నాకు ఉన్నటువంటి పరిచయం గురించి చెప్పారు. మేడం ఫస్ట్ స్టార్టింగ్లో ఫైన్ అయినప్పుడు మేమిద్దరు నడిచి టుగెదర్ ఇవ్వగలరు, ఓకేనా. ఇప్పుడు తను షేస్ బికమ్ సీనియర్ మాస్టర్, ఓకే రైట్. ఇంకొకటి ఫైనల్గా నేను చెప్పేటటువంటిది ఉపయోగపడుతుంటే లాంగ్వేజ్ ఖచ్చితంగా నేర్చుకుంటున్నాను. లాంగ్వేజ్ ఉన్నట్టుగా అయితే మనం ఎక్కడికైనా పోగలుగుతాం, దేనైనా సేమ్. గుర్తుపెట్టుకోండి, నా గురించి మీకు చాలాసార్లు నేను చెప్తుంటాను. నేను ఎక్కడ చదివింది, శ్రీరామనగర్ పుట్టంబడి చదివాను. కోల్స్ కాలేజ్